హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలందరికీ నమస్కారం. ఎంత గొప్ప విజయవంతమైన సినిమాలో నాకు భాగస్వామ్యం కల్పించిన అజయానికి సభాముఖంగా కృతజ్ఞతలు అనకూడదు. నాకు జీవితాన్ని ప్రసాదించిన అన్నకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. అన్న నాకు రుణపడ్డాడని నేను అనుకుంటున్నాను. మాటలు రావడం లేదు, పద్యమే మొదలు పెడతానండి. కొంచెం అపశృతులు ఉంటాయి, దొర్లితే కనుక మన్నించండి. దువ్వ విజయ దుర్గ లవ్వులో పడవేసి పంబరే పగల దురంబలాగా పాలకొల్లు మధుబాల పావరాయగదోసి ఊపు పగలదు ఊర్వశివలే రాజోలు లావణ్య రంజుగా నిను చూసి మేజువాణిని ఆడు మేనకల్లో తణుకు శ్రీదేవిలోని తమకాలు చూడంగా చిత్తుకాగలదు తిలోత్తమైన అందుబాటునున్న అప్సరసులు వీళ్ళు చూపుగుచ్చి మనసు జుర్రగలరు. ఆగలేను నేనింక ఆలస్యమే వద్దు, సాగిపోదుమయ్య స్వర్గమునకు, సాగిపోదుమయ్య స్వర్గమునకు. ఓ ఓ లక్ష్మణ్ గారు అద్భుత. వాళ్ళ గురించి కూడా పెద్ద పద్యం పాడుతాను ఇక్కడ. అందులో పచ్చబూతులు ఉంటాయి. ఓకేనా? ఓకే అంటే నేను ఓకే. ఇప్పుడు ఓకేనా? ఈ పిల్లని నువ్వు పరుగులెట్టకురా పిచ్చనా కొడక, పెళ్లి పిల్లని నువ్వు తొందరపడకురా దోలదీరిపోద్ది ఎర్రినా కొడక. పడక సుఖం 10 నిమిషాలైన దాని పర్యవసానం జీవితాంతం సంకనాకించునురా సచునా కొడక. పోయి ఓర కుక్కలాగా వీధి వీధి తిరిగి బయట చాటు మొగుడనే కాకి కోతలు విని నడి వీధిలో నువ్వు దొంగలా ముసిగేసి నక్కలా నక్కి నక్కి నువ్వు పారిపోతుంటే అప్పుడు ఏమంటారా? కన్నయ్యకి పెళ్ళంటారో, పెళ్లితో కన్నయ్యకి చావంటారో. కన్నయ్యకి పెళ్ళంటారో, పెళ్లితో కన్నయ్యకి చావంటారో. గులేసే నడక కూడా నీకులాగే తనకిందుకుందే. ఆ పెద్ద కళ్ళు ఈ సూటి ముక్కు ఒక్క తీరుని మంచిగుందే. వసంతవాడలో వసంతవాడలో ఎత్తనమెప్పుడేసా నేడు చెట్టై నిలిచింది. అందుకే ఎందుకో నాకెందుకో ఈ బెమ్మసారి డాడీ మీద అనుమానం ఉందే.